వెంకట భాగ్యలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి ఎనలిస్టులు. చిలకలూరిపేట స్థానిక సిఆర్ క్లబ్ రోడ్డు మలుపులో ఉన్న వెంకట భాగ్యలక్ష్మి రైస్ మిల్లు నుంచి వచ్చే దుమ్ము ధూళి వలన స్థానికంగా నివాసం ఉండేవారు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి ప్రజాదర్బార్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్లో ఫిర్యాదు నమోదు కావడంతో సంబంధిత అధికారులు కాలుష్య నియంత్రణ మండలి పొల్యూషన్ బోర్డు అధికారులకు ఈ ఫిర్యాదును బదిలీ చేశారు. కాగా సోమవారం గుంటూరు నుంచి ఈ సమస్యను విచారించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ఎనలిస్టులైన ఎడ్లపల్లి అనిల్, లాలిత్య తదితరులు వెంకట భాగ్యలక్ష్మి రైస్ మిల్ వద్దకు చేరుకొని ముందుగా స్థానికులతో సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైస్ మిల్లు లోపలికి వెళ్లి రైస్ మిల్ యజమానితో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అనుమానిత పత్రాలను రైస్ మిల్ యజమాని వారికి కోరారు. అంతేకాకుండా రైస్ మిల్లును పరిశీలించి కొన్ని సూచనలు కూడా వారు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైస్ మిల్లుకు సంబంధించిన పత్రాలు పరిశీలించిన తర్వాతనే తగు రిపోర్టు ఇవ్వడం జరుగుతుందని, ఆ పత్రాలు రైస్ మిల్ యజమాని 2 రోజుల్లో పొల్యూషన్ బోర్డుకు అందజేస్తామని చెప్పడం జరిగిందని, సంబంధిత పత్రాలు పరిశీలించి రిపోర్టు తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందని వారు తెలిపారు.